IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుది గోల్డెన్ లెగ్ అంటున్నారు ఢిల్లీలోని ఎన్డీఏ కూటమి నేతలు. అలా ఎందుకంటున్నారంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో బీజేపీ హవా కొనసాగింది. ఢిల్లీలోని షాదార్, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్రా వంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందని ఆయా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు చంద్రబాబు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని భావిస్తున్నారు. చంద్రబాబు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడం, రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ప్రజల మద్దతు పెరిగిందని చెప్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు పెరిగాయని అంటున్నారు. ఇక ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి తెలుగు ప్రజలతో పాటు అనేక మంది ఆ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీ అవసరమని, కేజ్రీవాల్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఢిల్లీని తగిన విధంగా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ నాయకత్వం అవసరమని పిలుపునిచ్చారు. ఈ ప్రచారం ద్వారా ఆయన ప్రజల్లో బీజేపీకి మద్దతు పెంచేందుకు కృషి చేశారు. ఆయన ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థుల విజయానికి అవసరమైన మద్దతు అందించేందుకు ప్రజలను ప్రోత్సహించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి కీలకమైనవని, ప్రజలు తమ ఓటు ద్వారా మంచి పాలనను ఎంపిక చేసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడటంతో పాటు తాను గతంలో చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించారు. ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానని, అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇలా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీకి కలిసొచ్చిందనే చెప్పాలి.